శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మే నెలలో 14-15 తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది. అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు. అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే 1,00,000 దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది. కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి? మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి. అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు. ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు యొక్క గ్రహం. అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, సహజం. అయితే రాసుల ప్రకారముగా అయితే 12 రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఈ మాసమంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను. ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది, అద్భుతముగా ఉంది, యోగదాయకముగా ఉన్నది. మీ వాక్కుకు అనుకూలముగా అందరూ కూడా పని చేయటం అనేది జరుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు పనులు చేసుకోగలుగుతారు. మీకు ప్రతిభ పెరుగుతుంది, మీ వాక్కుకు విలువ పెరుగుతుంది. ఏదైనా మిమ్మల్ని గౌరవించేటువంటి విధానముగా కొంతమంది తయారవుతారు. అంతేకాకుండా వృత్తి ఇవి కొన్ని చేసేటువంటి వాళ్లకు కొన్ని పనులు చేయాలి అనుకున్నప్పుడు కాస్త భయము, ఆందోళన అనేటువంటివి రెండూ ఉంటాయి మీకు. అవి రెండూ కూడా పక్కకు పెట్టి ధైర్యముగా ముందుకు వెళితే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కొంతమందికి స్థాన చలనం అవుతుందేమో అనేటువంటి భయము, ఆందోళన కూడా ఉంటుంది ఈ రాశి వాళ్లకు. ఏం పర్వాలేదు, మానసికంగా ఆందోళన అనేటువంటిది లేకుండా ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. గౌరవాభివృద్ధి అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా ధనము వృద్ధి అంటే మామూలుగా వచ్చేటువంటి ధనము కంటే కూడా ఎక్కువ రావటం అనేటువంటిది జరుగుతుంది. ఏదో సామాన్యమైనటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్ద సమస్యలు ఏర్పడతాయి అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారం అనేటువంటిది మీరు చేసుకోగలుగుతారు. తెలివితేటలతో ముందుకు వెళ్ళి తప్పకుండా విజయము సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సర్వకార్యముల యందు జయము కలిగేట్టుగానే మీ యొక్క ఆలోచనలు, అడుగులు ముందుకు పడతాయి. తర్వాత కొంతమంది దూరం ఆలోచనలతో అంటే స్నేహితుల యొక్క ఆలోచనలు వాటిని తీసుకొని అనుకూలమైన వాళ్ళతో చర్చలు చేసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. స్నేహితుల వలన మామూలుగా ఒక స్నేహితుడి వలన ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది వీళ్ళకు రెగ్యులర్గా. అరే వీడు స్నేహితుడు, ఏమీ అనలేకపోతున్నామే, మరి ఎలాగబ్బా అనే కించిత్ మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది ఉంటుంది. ఆ స్నేహితుడు ఈ నెలలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మేలు చేసేదానికి అవుతుంది. అప్పుడు మీరు సంతోషిస్తారు. ఎందుకంటే అబ్బా ఇన్నేళ్ళ నుంచి వీడితో కొంచెం నేను ఇబ్బంది పడుతూ ఉంటే వీడి వల్ల ఇబ్బంది లేదు, వీడికి ఒక ఉపకృతి కలిగింది, వీడు నా జోలికి ఇంకా రాడు అని స్నేహితుడు అలా అనలేక, ఇలా బాధను భరించలేక ఉండేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది. చదువుకునేటువంటి పిల్లలకు మంచి ఇది వస్తుంది, అనుకూలంగా ఉత్తీర్ణులవుతారు. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశము కనపడుతూ ఉన్నది ఈ వృషభ రాశి వాళ్లకు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేది చాలా అవసరము. అది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు చూపించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం రోజు ఎందుకు తింటున్నాం, రోజు తినాలని అబ్బా అనుకోవచ్చు. కానీ మనకు అవసరము అనుకున్నప్పుడల్లా ఒకసారి చూపించుకుంటే
మనకు ఏమో గురువు మారడం వల్ల ఎన్ని యోగాలు తప్పిపోతాయో అవి చూసుకోకుండా జాగ్రత్తగా అనుకూలిస్తే ఆ యోగాన్ని మీరు పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.